నమస్తే, వెల్కమ్ టు పొలిటిన్ మీడియా. నేను బబిత. ఈ నెల 20న దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అంటే మందుల షాపులు బంద్ చేయాలని నిరసన తెలియజేస్తుంది. ఈ నిరసనలో భాగంగా తెలంగాణ కూడా ఈ బుధవారం రోజున మెడికల్ స్టోర్స్ అయితే క్లోజ్ చేయబోతున్నారు. అంటే దీనికి సంబంధించి ఆన్లైన్ వర్సెస్ ఆఫ్లైన్ ఫార్మసీల వివాదం మరోసారి ముదిరిందనే చెప్పుకోవచ్చు. అంటే ఈ ఫార్మసీలు ఆన్లైన్ మందుల విక్రయాలకు నిరసనగా ఈ నెల 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్కు అయితే ఆల్ ఇండియా ఆర్గనైజేషన్స్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అయితే పిలుపునిచ్చిందనే తెలుస్తోంది. ఈ బంద్కైతే తెలంగాణ కూడా సంపూర్ణ మద్దతు అయితే ప్రకటిస్తోంది. అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఎలాంటి ప్రిస్క్రిప్షన్స్ లేకుండా మందులు విక్రయించడం వల్ల ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందనే అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అంటే ఒక ప్రిస్క్రిప్షన్ను పలుమార్లు ఉపయోగించి మందులు పొందే అవకాశం ఉండడంతో యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ అంటే ఏఎంఆర్ అనే వంటి సమస్యలు తలెత్తుతున్నాయని కూడా హెచ్చరిస్తోంది. అంటే ఈ జీవోలను రద్దు చేయాలంటూ కూడా కార్పొరేట్ సంస్థలు భారీ డిస్కౌంట్లతో మందులను విక్రయిస్తూ మార్కెట్ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయని టీటీసీడీఏ నేతలైతే మండిపడుతున్నారు. అంటే దీనివల్ల గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న చిన్న మెడికల్ షాప్లో మనుగడ ప్రశ్నార్థకంగా మారిందనే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అలాగే కోవిడ్ టైంలో కూడా అత్యవసర పరిస్థితుల కోసం జారీ చేసిన జీవో 220E ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఫార్మసీలకు సంబంధించిన జీవో 870ని కూడా ఉపసంహరించుకోవాలని కోరారు. అలాగే ఆన్లైన్ విక్రయాలపై ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకురాకపోతే ఆందోళన ఉధృత చేస్తామని కూడా అసోసియేషన్ అయితే హెచ్చరిస్తోంది. అంటే దీనికి సంబంధించి కూడా మనము చూసుకోవచ్చు. అంటే చిన్నపాటి మెడికల్ స్టోర్స్ గత కొన్నేళ్లుగా వారి మనుగడంతా మెడికల్ స్టోర్స్ పైన నడుస్తుంది. అంటే ఇన్సులిన్ కొనడానికి కూడా ఆన్లైన్లో చాలా తక్కువ ఆఫర్స్ పెట్టేసి డోర్ డెలివరీస్ ఇచ్చేస్తున్నారు. కాబట్టి మా లాంటి చిన్న మెడికల్ స్టోర్ వాళ్ళు బ్రతకలేమంటూ కూడా చెప్తున్నారు. దానికోసమే ఈ బంద్కి పిలుపునిచ్చినట్టుగా కూడా తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాంబాతో బబిత, పొలిటిన్ మీడియా.